హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక హార్వెస్టింగ్ వీడియోతో నేను మీ ముందున్నాను. నా ప్రీవియస్ ఫస్ట్ హార్వెస్టింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మన సెకండ్ హార్వెస్టింగ్ వీడియో చూసే ముందు, సెకండ్ హార్వెస్టింగ్లో మనం ప్రీవియస్ హార్వెస్టింగ్ ఏదైతే వెజిటేబుల్స్ చేసుకున్నామో దాంతోపాటు ఇంకొక 2 కొత్తవి టొమాటోస్ ఇంకా బీరకాయ గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ చాలామందికి డౌట్స్ ఉండొచ్చు బీరకాయ గురించి, ఈ హ్యాండ్ పాలినేషన్ చేయాలా కంపల్సరీ, అప్పుడైతేనే వస్తుందని. దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టొమాటో చెట్టు గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ దాంతోపాటే 2 గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో పాటు బెండకాయ కూడా మీకు చూపెట్టబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది. అండ్ ఇప్పుడు కూడా సెకండ్ హార్వెస్టింగ్ మీకు బెండకాయ కూడా నేను చూపెట్టబోతున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మన వీడియోస్కి. కాకపోతే ఎవరు కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. అండ్ ఈ లైక్ చేయడం వల్ల మనకి నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ లైక్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అమౌంట్ అనేది ఏమీ పడదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి అంటే, మనం ఎప్పుడైతే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందో అది క్లిక్ చేయగానే మనకి పక్కన ఆల్ అనేది నోటిఫికేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అది కనుక మనం క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మొబైల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవాలని ఏం చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఛానల్కి ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోస్ మొత్తం చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కంటెంట్ కనుక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక మీరు డిస్లైక్ కూడా చేయొచ్చు అండ్ కింద కమెంట్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ ఈ లైక్ ఇంకా ఈ సబ్స్క్రైబ్ మాత్రమే అనమాట. ఏమవుతుంది అంటే మనకి ఇంకొంచెం సపోర్ట్ మోటివేషన్ ఇస్తే ఇంకొంచెం నెక్స్ట్ అనేది మంచి కంటెంట్ ఇంకా మీకు ప్రొవైడ్ చేయగలుగుతానన్న ఆ స్కోప్ అనేది నాకు వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ హార్వెస్టింగ్ వీడియో. ఇప్పుడు మన ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి బీరకాయ. ఇప్పుడు మీరు చూడొచ్చు బీరకాయ అనేది చాలా మంచిగా పొడవుగా పెరిగింది. అండ్ ఇప్పుడు మనము ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలామందికి పాలినేషన్ గురించి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే బీరకాయ ఈ విధంగా మంచిగా పెద్దగా పెరగడానికి రీజన్ ఖచ్చితంగా పాలినేషనే. హ్యాండ్ పాలినేషన్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఇది అప్పుడైతేనే మనకి ఆ బీరకాయ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. అండ్ దాని గురించి మొత్తం నేను మీకు చూపిస్తాను కూడా, అది హ్యాండ్ పాలినేషన్ ఫ్లవర్ అనేది ఏ విధంగా ఉంటుందని. అండ్ మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏదైతే మనకి బీరకాయ వస్తుందో ఇప్పుడు దానికి ఫ్లవర్ ఉంది కదా, అది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను మేల్ ఫ్లవర్ కూడా. ఫస్ట్ అయితే ఫీమేల్ ఫ్లవర్ అనేది దగ్గర నుంచి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫీమేల్ ఫ్లవర్ అనేది బీరకాయతో ఉన్న ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ అనమాట. మనం ఎట్లయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే వేరేది ఇంకొకటి ఫ్లవర్ అనేది వస్తుంది మీకు, దానికి ఏం బీరకాయ ఉండదన్నమాట. అది మీరు మేల్ ఫ్లవర్ అనమాట. అది ఇప్పుడు ఆ మేల్ ఫ్లవర్కి అండ్ ఈ ఫీమేల్ ఫ్లవర్కి ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది చూడండి, ఇది మేల్ ఫ్లవర్ అనమాట. దీనికి కూడా ఫ్లవర్ అనేది వస్తుంది సేమ్. ఇప్పుడు ఆ ఫీమేల్ ఫ్లవర్కి ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ ఇట్లానే దీనికి కూడా వస్తుంది. అండ్ ఈ 2 కూడా మనం ఇట్లా రబ్ చేసినట్టయితే పాలినేషన్ అనేది పాసిబుల్ అయ్యి మనకి బీరకాయ అనేది చాలా మంచిగా చాలా హెల్తీగా పెరుగుతుంది అనమాట. కంపల్సరీ పాలినేషన్ అనేది చేయాలి. సో దీనికి ఫ్లవరింగ్ అనేది పాలినేషన్ అది ఎప్పుడు పడితే అప్పుడు రాదనమాట. అండ్ వచ్చినా కానీ అది ఎక్కువ సేపు ఉండదు. సో ఆ వచ్చిన టైంలోనే మనము దాన్ని చూసుకొని మనం ఆ పాలినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. మీరు చూడవచ్చు ఇంకా అక్కడక్కడ మనకి ఈ ఫ్లవర్ అనేది వచ్చిందనమాట. సేమ్ అట్లానే మనకి మేల్ దానికి కూడా ఫ్లవర్స్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే మనకి బీరకాయ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇది ఒక్కటే రీజన్ కాదు, ఇంకోటి దీనికి ఈ చీమలు పట్టడం కానీ ఇంకా చిన్న చిన్న పురుగులు పట్టడం కానీ చాలా ఎక్కువ అవుతుంటాయి అనమాట. ఆకులు మొత్తం ఇట్లా ఫోల్డ్ అయిపోతుంటాయి అండ్ హెల్తీగా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మంచిగా ఈ ఫర్టిలైజేషన్ అనేది మనం ఏం చేస్తామంటే నీమ్ ఆయిల్ అనేది నేను చాలా ఎక్కువ యూజ్ చేసినాను అనమాట. మంచిగా మనం వాటర్ అనేది స్ప్రే చేసుకొని ఆకులు మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే ఒకవేళ మీకు ఏమైనా పురుగులు పట్టినట్టయితే మొత్తం ఫస్ట్ ఆకుల్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ స్ప్రే అనేది మీరు స్ప్రే చేసుకోవాలి. మొత్తం కూడా క్లీన్ అయిన తర్వాతనే మనం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే మంచిగా అప్పుడు దానికి బాగా నీమ్ ఆయిల్ పట్టుకొని ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇది నేను ఎక్కువ యూజ్ చేసింది నీమ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసిన. నేను గార్డెన్ సాయిల్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మనకి నర్సరీలో మంచిగా మనకి సాయిల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది మనం అన్నిటికీ కూడా నేను ఆ సాయిలే యూజ్ చేసినాను. ఆ సాయిల్లో మనకి మంచిగా వరిమి కంపోస్ట్తో పాటు కోకోపీట్ ఇంకా మిగతా అన్నీ కూడా మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఆల్రెడీ మిక్స్ చేసి మనకి బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
చేస్తుందో దాన్ని యూజ్ చేసి మాత్రమే ఇవన్నీ పెంచుకోవడం అనేది ఇది పాసిబుల్ అయిందనమాట. ఇప్పుడు మన సెకండ్ వచ్చేసి టొమాటోస్. మీరు చూసినట్టయితే మనకి స్పేస్ అనేది చాలా తక్కువ ఉన్నది. ఏదైతే ఇప్పుడు టొమాటో చెట్టు కూడా ఉందో అది మనకి కింద పాలకూర చెట్టులోనే అనమాట, నేను పాట్లోనే పెట్టినాను. సో చాలా చిన్నది అనమాట. అయినా కానీ ఆ చిన్న బ్రాంచ్కి కూడా మనకి టొమాటోస్ అనేది దగ్గర మనకి 1/2 కిలో దాకా వచ్చింది అంటే చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు. అండ్ ఇది నాటు టొమాటోస్ అంటారు అనమాట. మనకి మ్యాక్సిమం ఇది విలేజ్లో ఉంటాయి, ఎక్కువ లావుగా ఉండవు అండ్ ఎక్కువ హైబ్రిడ్ లాగా కూడా ఉండవు అనమాట. మంచిగా ఇట్లా చిన్నగా ఉంటుంది అండ్ మీడియంగానే పెరుగుతుంది. అండ్ ఇప్పుడు టొమాటోస్ కూడా ఖచ్చితంగా మనము రెగ్యులర్గా వాటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎండకు కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రీవియస్ది బీరకాయ కూడా ఖచ్చితంగా ఎండలో ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన బీరకాయ కూడా మనం బిల్డింగ్ పైన టెర్రస్ పైన పెట్టుకుందే. సో ఖచ్చితంగా మంచి ఎండ అనేది వస్తుంది. అండ్ టొమాటోస్ కూడా మంచిగా ఎండ అనేది వస్తుంది అనమాట. మార్నింగ్ సన్లైట్ దగ్గర ఆఫ్టర్నూన్ వరకు వస్తుంది అనమాట ఎండ, ఇప్పుడు మీరు చూసిన ప్లేస్లో అవుతే. అండ్ ఇప్పుడు మనకి థర్డ్ వచ్చేసి ఇది చూసినట్టయితే పాలకూర ఇంకా తోటకూర అనమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఉంది, అది సెకండ్ హార్వెస్టింగ్ చేసుకున్నాం అనమాట ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది థర్డ్ హార్వెస్టింగ్ అనమాట. మనకి పాలకూర ఇంకా తోటకూర అనేది. సో బీరకాయ మనకి ఫస్ట్ అండ్ టొమాటోస్ కూడా మనకి ఫస్టే. ఇప్పుడు మీరు చూడొచ్చు పాలకూర కూడా ఇంకా తోటకూర అనేది మంచిగా మార్నింగ్ సన్లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడైతేనే బాగా దాని ఆకులు అనేవి హెల్తీగా ఉంటాయి. అండ్ రెగ్యులర్గా వాటరింగ్ అనేది చేయాలి. ఒక్కరోజు కూడా వాటర్ అనేది మిస్ అయిపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆకులన్నీ ఇట్లా మంచిగా ఇట్లా ఆ దగ్గరికి అయిపోవడము, అంత హెల్తీగా ఉండకపోవడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే మనం మంచిగా సన్లైట్ అనేది మార్నింగ్ సన్లైట్ ప్రిఫర్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా ఖచ్చితంగా కంటిన్యూస్గా మంచిగా రోజు మార్నింగ్ వేస్తుండాలి. అప్పుడైతేనే ఇవి చాలా బాగా వస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి బెండకాయలు అనమాట. బెండకాయలు అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి, మన హెల్త్కి మంచిది, పిల్లల బ్రెయిన్ కూడా ఇది షార్ప్గా చేస్తుంది అండ్ చాలా కాస్ట్లీ కూడా. ఇది కనుక మనం పెంచుకున్నట్టయితే మనకి చాలా అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే బెండకాయలు చాలా మంచిగా గుబురుగా వచ్చినాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇది మనకి సెకండ్ హార్వెస్టింగ్ బెండకాయలు. ప్రీవియస్ వీడియోలో కూడా అనమాట అది ఫస్ట్ హార్వెస్టింగ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే బెండకాయలు మంచిగా ఇట్లా గుబురుగా పెరగడానికి రీజన్ కూడా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ గార్డెన్ సాయిల్ ఏదైతే ఉంటుందో మనకి ఆ నర్సరీలో ఆ షాప్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట బ్యాగ్. అదొక్కటి తెచ్చుకుంటే చాలు. ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటుందో అంత ఐడియా ఉండదో వాళ్ళ కోసం ఇది మంచిగానే చెప్పొచ్చు. వాళ్ళు రెడీమేడ్ బ్యాగ్ అనేది ఇస్తారు, అంత వెల్ బ్యాలెన్స్డ్ మనకి సాయిల్ అనేది అందులో ఉంటుంది. అండ్ అది యూజ్ చేసుకొని మంచిగా అప్పుడప్పుడు మనము ఆ మధ్యలో కొంచెం అది ఆ వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లా మనం అవి ఇచ్చుకుంటే ఇంకా వేస్టేజ్ కానీ కిచెన్ వేస్టేజ్ కానీ అట్లా మనం ఇచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా బెండకాయలు అనేవి చాలా అంటే చాలా బాగా అయినాయి అనమాట. ఇట్లా మంచిగా గుబురుగా అయినాయి. అండ్ దీనికి కూడా మెయింటెనెన్స్ విషయానికి వస్తే మంచిగా మనం వాటరింగ్ అనేది చేయాలి, రెగ్యులర్గా చేయాలి వాటరింగ్. అండ్ ఎండ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ కూడా టెర్రస్ పైన అనమాట. సో ఎండ ఖచ్చితంగా వస్తుంది అక్కడ, అండ్ వాటర్ కూడా రెగ్యులర్గా చేస్తాం కాబట్టి ఇంత మంచిగా పాసిబుల్ అయింది అది. ఇంకొకటి దీనికి కూడా మ్యాక్సిమం నేను యూజ్ చేసింది నీమ్ ఆయిల్ అనమాట. ఇంకేం ఫర్టిలైజర్స్ అనేవి నేను యూజ్ చేయలేదు. ఒకవేళ మనం పెట్టిన సీడ్స్ కనుక బాగుంటే చాలా మంచి హెల్తీ గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ లాస్ట్లో ఒకటి నేను ఇంకా హ్యాండ్తో పట్టుకుంది ఒకటి, ఇదంతా కూడా మనం సీడ్స్ కోసం వదిలేసుకున్న బెండకాయలు. సో ఇది ఇవాల్టి వీడియో. సెకండ్ హార్వెస్టింగ్ చాలా చిన్నది అనమాట, మీకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నట్టుగా నేను వీడియో చేసినాను. ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నదో లేకపోతే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో అనమాట. సో చాలా మంచిగా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని వెజిటేబుల్స్ గ్రో చేసుకున్న మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు చిన్నది వీడియో అయినా కానీ మీకు చిన్న తక్కువ వెజిటేబుల్స్ ఉన్నా కానీ మీకు ఈ కంటెంట్ అనేది చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.